హాయ్ వివర్స్, ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలోనూ ఇది సోమవారం ప్రజావానికి సంబంధించి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు ప్రవీణ్. నేను తెలంగాణ ప్రజానాట్య మండలి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిని. ఈ సందర్భంగా ఈరోజు ప్రజావాణిలో మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కళాకారుల సమస్యలపై కళాకారుల సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ కొన్ని డిమాండ్స్తో పాటు ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేడు తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కళాకారులకు సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా అర్హులైన కళాకారులందరికీ కూడా ఐడి కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రవాణాల్లో రాయితీలు కల్పించాలని చెప్పి, అలాగే కళాకారులకు పేద వృత్తి కళాకారులకు తగినటువంటి ఇళ్ల స్థలాలను కేటాయించి, వృద్ధ కళాకారులకు పెన్షన్లు ప్రస్తుతం 6,000 ఉన్నది, అది పెంచాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అన్ని జిల్లా స్థాయిల్లో మన సాంస్కృతిక విధానాన్ని అమలు చేయడానికి సాంస్కృతిక మండళ్లను ఏర్పాటు చేసి స్థానిక కళాకారులు అన్ని జిల్లా మున్సిపాలిటీ మండలాల్లో సాంస్కృతిక మండళ్లను ఏర్పాటు చేసి స్థానిక కళాకారులు వాటిని వినియోగించి కళా ప్రదర్శనలకు అనుకూలంగా ఈ యొక్క మినీ ఆడిటోరియాలు నిర్మించాలని డిమాండ్స్తో పాటు మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిమాండ్లను ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కళాకారులందరికీ కూడా తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అందరికి నమస్తే. నా పేరు వెంకటాచారి, మేడ్చల్ జిల్లా ప్రజానాట్య మండలి. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉన్నదో, జోకెటోడు జోకుతుండు గోకెటోడు గోకుతుండు, జోకెటోడు జోకుతుండు గోకెటోడు గోకుతుండు, జోకెటోడు జోకుతుండు గోకెటోడు గోకుతుండు, జోకెటోడు జోకుతుండు గోకెటోడు గోకుతుండు. అరే అడిగేటోడు ఎవడుండు తెలంగాణలా, అరే అడిగేటోడు ఎవడుండు తెలంగాణలా. ఇయాల త్యాగాల పాట తరాజు పాట అయిపోయింది, ఉద్యమ పాట ఉద్దర పాట అయిపోయింది, లక్ష్యం పాట లక్షల కోసం తిరుగుతుంది. ఇలా పేరిన కళాకారులను గవర్నమెంట్ ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇవాళ వాళ్ళకు జీతాల పేరుతో వాళ్ళు నోళ్ళు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వేలాది మంది కళాకారులు రోడ్డు మీదకి వచ్చి గోసి గొంగడి కట్టుకొని తెలంగాణ ఉద్యమంలో గల్లీ తిరిగి తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి కళాకారులను మరి ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజానాట్య మండలి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, వాళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళకు తగిన గుర్తింపు ఇవ్వాలి. మేడ్చల్ జిల్లా, నా పేరు ప్రమీల, తెలంగాణ ప్రజానాట్య మండలి ఏదైతే అర్హులైన కార్యదర్శిని ప్రమీల నా పేరు. అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని, అలాగే పింఛన్లు కావాలని, మన కళాకారులకు ప్రదర్శన కోసం ఆడిటోరియం నిర్మించాలని, అదేవిధంగా ఏదైతే మా కళాకారులకు పేద కళాకారులను వృత్తి కళాకారులను అందరినీ ఆడుకోవాలని మేము గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కళాకారునికి కూడా పెన్షన్స్తో పాటు వారందరికీ కూడా ఇండ్ల స్థలాలు, అదేవిధంగా వారికి కావాల్సిన ఇన్సూరెన్స్ సదుపాయాలు, వైద్య సదుపాయాలు అన్నీ కూడా కల్పించేటట్టు వారికి కార్డులు కూడా మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో పరశురామ్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.